అట్టి వారికి విముఖుడై ఉండుము. అంటే మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరుంటారంట? అందరి ఇళ్ళైనా ఉంది. సమాజంలో ఆలోచించండి ఒకసారి మీరు బయటికెళ్ళి. మనుషులు స్వార్థపరులుగా ఉన్నారా? స్వార్థ ప్రియులు. స్వార్థంతో ఉంటారు. ఎలా ఉన్నారు? స్వార్థపరులు ఉన్నారు, ధనాపేక్షకులు. ఇక లిస్ట్ ఉంది కదా! లిస్ట్‌ని జాగ్రత్తగా ఇంటికెళ్ళి ఒకసారి అటు ఇటు చదువుకోండి. బాగా క్లారిటీ వస్తది మీకు. ధనం కోసమే కదా ఇదంతా. ధనాపేక్షకులు. అంటే ఎన్ని కోట్లున్నా గానీ ఇంకా సంపాదియాలని ఆశ. ఎవరికైనా ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ₹1,00,00,000తో సంతోషిస్తారా? దీన్ని ఇంకో 1,00,00,000 ఎలా చేయాలి? 1,00,000 ఉందనుకోండి, ఇంకొక 1,00,000 ఎలా చేయాలి? ₹1000 ఉన్నాయనుకోండి, ఇంకొక 1000 ఎలా చేయాలి? ఒక మనిషికి ఒక ఆశ అనేది నిజంగా అద్దు పొద్దు ఉండదండి నిజంగా. ఆశ